రైతు బాగుంటేనే మనం బాగుంటాం అనే సిద్ధాంతాన్ని నమ్ముతూ మన ఆక్వా ఇండస్ట్రీలో ఏంటంటే కల్చర్ మధ్యలో మన యానిమల్ యొక్క హెల్త్ స్టేటస్ కానీ గ్రోత్ కానీ మనం అబ్జర్వ్ చేసేది శాంప్లింగ్ నెట్ ద్వారా. అంటే శాంప్లింగ్ నెట్ వేసినప్పుడు మనం అబ్జర్వ్ చేయవలసింది ముందుగా ఒక 12 పాయింట్స్ ఉన్నాయి. ఆ 12 పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. శాంప్లింగ్ నెట్ వేసినప్పుడు ముందు నెట్ని పీపీ వాటర్లో నీట్గా మనం హైజీనిక్ చేసుకుని మనం నెట్ వేసుకుంటే చాలా మంచిది. ఫస్ట్గా మన యానిమల్ వైజ్గా వస్తే కనుక ఒక వాటికి మనం ఎన్ని కేజీలు పడ్డది, ఎంత నెంబర్ పడ్డది అన్నది మనం అబ్జర్వ్ చేయాలి. అలా యానిమల్ వైజ్గా వస్తే కనుక మనం ఫస్ట్నే అబ్జర్వ్ చేయవలసింది టోటల్ షిమ్స్. అంటే ఒక వాటికి ఎన్ని రొయ్యలు పడ్డాయి, ఎన్ని కేజీలు పడ్డాయి అన్నది మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే వచ్చేటప్పటికి యానిమల్ యొక్క కలర్ ముందు మనం అబ్జర్వ్ చేయవలసింది కలర్ ఎలా ఉంది. నెక్స్ట్ అలాగే యానిమల్లో ఆ కలర్లో కూడా మనకి చాలా కలర్స్ ఉంటాయి. ఆ కలర్ ఎలా ఉందన్నది మనం అబ్జర్వ్ చేయాలి. ఒకటి గ్లాసీ ట్రాన్స్పరెన్స్గా ఉండాలి యానిమల్. అలాగే రెడ్లో ఉందా, బ్లూలో ఉందా, వెల్లోలో ఉందా అన్నది మనం అబ్జర్వ్ చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి సైజ్ వేరియేషన్ ఏమైనా ఉందా అన్నది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి షెల్, యానిమల్ యొక్క షెల్ మీద డాట్స్ ఉంటాయి. అది బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి. బ్లాక్ డాట్స్ వచ్చేటప్పటికి 2 రకాలు ఉంటాయి. మళ్ళీ ఒకటి జెనెటికల్గా, ఇంకొకటి వచ్చేటప్పటికి మెకానికల్. అంటే ఒక యానిమల్ తగిలినప్పుడు అయ్యే డ్యామేజ్ని మనం బ్లాక్ డాట్స్ అంటాము. నెక్స్ట్ అలాగే షెల్ సాఫ్ట్గా ఉందా, హార్డ్గా ఉందా, లేదంటే రఫ్గా ఉందా అన్నది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి యానిమల్ యొక్క గిల్స్ ఎలా ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయా, అంటే యానిమల్ బాడీ కన్నా ఎక్స్పోజ్ ఏమైనా అయిందా, లేదంటే ఏమైనా డ్యామేజ్ ఏమైనా ఉందన్నదే చూసుకోవాలి. Dr. Grow. Say yes to growth.